స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కాస్తంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న టొమాటోలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులోకి పచ్చి బఠానీ, క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఆయిల్ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే కొద్దిగా కారంని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని చక్కగా కలుపుకొని నీళ్లు మసిలేంతవరకు మూత పెట్టుకోవాలి. మరుగుతున్న ఈ నీళ్ళలోకి మ్యాగీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోకి వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా బటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మ్యాగీని ఓవర్ కుక్ చేయకూడదు. అలా చేయడం వల్ల మ్యాగీ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల 2 minutes మ్యాగీ రెడీ అయినట్టే.